హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ రొయ్యల నిల్వ పచ్చడి. ఈ రొయ్యల నిల్వ పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా 3 నెలల పాటు నిల్వ ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ రొయ్యల నిల్వ పచ్చడి ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ రొయ్యల నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను, చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రొయ్యల నిల్వ పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు షెల్స్ రిమూవ్ చేసుకుని సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ రొయ్యల్ని తీసుకోవాలి. ఈ రొయ్యల్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు రొయ్యలకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 to 10 నిమిషాల పాటు ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇవి మ్యారినేట్ అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 5 లవంగాలు, ఒక అనాస పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల గసగసాలు యాడ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసి ఈ రొయ్యల్ని అప్పుడప్పుడు కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఒక 5 to 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రొయ్యల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ని వంపేసుకుని ఈ రొయ్యల్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఒక 250 ml ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మనం వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు, లేదు అంటే పప్పు నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ముందుగా కుక్ చేసుకుని వాటర్ వంపేసి పెట్టుకున్న రొయ్యల్ని హాఫ్ వరకు యాడ్ చేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యలు పైన క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా రొయ్యలు తినేటప్పుడు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇదే ఆయిల్లో మిగిలిన ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇదే ఆయిల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కదుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 7 to 8 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని ఆయిల్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు పచ్చికారం యాడ్ చేసుకోవాలి, లేదా 6 టేబుల్ స్పూన్ల వరకు పచ్చికారం యాడ్ చేసుకోవాలి. గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్ వరకు పచ్చికారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మరొక టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది. అంటే కేజీ రొయ్యలకి 6 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్లు సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 లేదా 3 మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేయాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రోజంతా ఈ రొయ్యల నిల్వ పచ్చడిని ఊరనివ్వాలి. ఒక రోజు తర్వాత చూస్తే మనకి పచ్చడి నుంచి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యి రొయ్యల నిల్వ పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రొయ్యల నిల్వ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 2 to 3 months వరకు పాడవకుండా ఉంటుంది. లేదు అంటే బయటైనా స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా రొయ్యల నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.